శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ అగజానన పద్మార్కం గజాననమహర్నిశమనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృజ్జానగమ్యం వందే విష్ణుం భోభయహరం సర్వలోకైకనాథం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సభక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను. ఈరోజు మనం తెలుసుకోబోయేటటువంటిది శ్రావణ మాసపు కృష్ణపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి, దాని యొక్క మహాత్మ్యాన్ని గురించి బ్రహ్మవైవర్త పురాణాంతర్గతంగా చెప్పబడినటువంటి ఈ శ్రావణ మాసపు కృష్ణపక్ష ఏకాదశి మహాత్మ్యాన్ని శ్రీకృష్ణ యుధిష్ఠిర సంవాద రూపంలో చెప్పబడింది. ఇది అన్నద ఏకాదశి అనేటటువంటి పేరుతో పిలువబడింది. ధర్మరాజు గారు అడిగినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్తూ ఉన్నాడు, ఈ శ్రావణ మాసపు కృష్ణపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి మహాత్మ్యాన్ని గురించి అడిగో, దాని గురించి చెప్తాను, సావధానంగా విను. ఈ అనద ఏకాదశి అనేటటువంటిది మనిషి యొక్క సమస్త పాపాల నుండి కూడా దూరం చేసేటటువంటిది. కాబట్టి ఎవరైతే ఈ అన్నద ఏకాదశి వ్రతాన్ని పాటించి ఆ వ్రత ఫలితాన్ని భగవదార్పితం చేస్తారో, ప్రత్యేకించి ఆ ఈశ్వరుడికి ఎవరైతే దాన్ని సమర్పిస్తారో వారికి సకల పాపాలు సకల దోషాలు కూడా తొలగిపోతాయి. అంతేకాదు వాళ్ళకి సకల విషయంలోనూ కూడా జయం కలుగుతుంది, సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. ఎంతటి ఇబ్బందులు పడేవాడికైనా, ఎంతటి కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళనైనా, ఎంతటి దుఃఖ దారిద్ర్యాలని అనుభవిస్తున్నటువంటి వారినైనా వారందరినీ కూడా కడతేరుస్తుంది. వారందరూ కూడా చక్కగా సౌభాగ్యాలతో, ఆనందంతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు. అటువంటి ఏకాదశి అన్నద ఏకాదశి. దీని మహాత్మ్యానికి సంబంధించినటువంటి ఒక కథను చెప్తాను విను అని చెప్తూ, మనందరికీ తెలిసినటువంటిదే సత్యహరిశ్చంద్రుడు. సత్యహరిశ్చంద్రుడు సత్యం కోసం నిలబడి అనేకమైనటువంటి కష్టాలకి ఆయన లోనయ్యాడు. విశ్వామిత్రుడికి ఇచ్చినటువంటి మాట ప్రకారం సర్వము కూడా త్యాగం చేసి రాజ్యాన్ని వదిలేయాల్సి వచ్చింది, భోగాల్ని వదిలేయాల్సి వచ్చింది. అలాగే సర్వస్వం కూడా వదిలేసిన తర్వాత చివరికి ఒకానొక స్థితిలో తన భార్య బిడ్డలను కూడా వేరే వాళ్ళ దాస్యం కోసం, తన యొక్క అన్నటువంటి మాట నిలబెట్టుకోవడం కోసం తన భార్య బిడ్డల్ని కూడా వేరే వాళ్ళకి దాస్యం కోసం అమ్మేసి ఆ వచ్చిన డబ్బుల్ని కూడా ఈ తాను ఇవ్వాల్సినటువంటి ఒక బాకీకి, అంటే తాను ఏదైతే మాట ఇచ్చాడో విశ్వామిత్రుడికి దాని ప్రకారం దానికోసం వాళ్ళను అమ్మేసినటువంటి సొమ్మును కూడా ఇచ్చి, అప్పటికీ ఇంకా వేరే దారి లేక కాటికాపరిగా ఒక శ్మశానంలో ఆయన తన యొక్క బతుకును వెలవేయవలసి వచ్చింది. అటువంటి కఠోరమైనటువంటి దుష్కరమైనటువంటి పరిస్థితిలో ఈయన అక్కడ ఉండేటటువంటి కాటి కాపరి కూడా కాదు, కాటి కాపరికి మళ్ళీ సహాయకుడు. ఆ కాటి కాపరి ఎవరైతే ఉన్నాడో ఆయన ఈయన్ని సహాయకుడిగా పెట్టుకుని కొంత డబ్బు ఇవ్వటానికి ఒప్పందం చేసుకున్నాడు. అటువంటి పరిస్థితిలో శ్రీ సత్యహరిశ్చంద్రుడు తాను చేసినటువంటి పనికి ప్రతిఫలాన్ని పొందడానికి ఆ కాటి కాపరి చెప్పినది ఏంటంటే, శివాల మీద ఏవైతే వస్త్రాలు కప్పి వస్తాయో ఆ వస్త్రాల్ని దహనం చేసే ముందర తీసివేస్తారు, మొత్తం తీసేస్తారు. కాబట్టి ఆ వస్త్రాలన్నింటినీ కూడా పోగు చేసుకుని వాటిని అమ్ముకో, వాటి మీద వచ్చినటువంటి డబ్బును నువ్వు తీసుకో
అదే నేను నీకు ఇచ్చేటటువంటి జీతం. కాబట్టి నువ్వు అలా చెయ్యి, ఆ దుస్తులన్నీ కూడా తీసుకో, వాటిని నువ్వు అమ్ముకొని దాని మీద వచ్చేటటువంటి ధనాన్ని నువ్వు తీసుకో అని చెప్పాడు. అంటే ఎంతటి దుస్థితి, ఎంతటి దౌర్భాగ్య స్థితి! ఈ భూమండలాన్నంతా కూడా పరిపాలించినటువంటి ఒక చక్రవర్తి, మరి సకల సౌఖ్యాలని అనుభవించినటువంటి చక్రవర్తి, అటువంటి సత్యరిస్తునుడు సమస్తము కోల్పోయి ఒక హీనమైనటువంటి స్థితి, అది హీనమనాలా, దౌర్భాగ్యమైనటువంటి స్థితి అనాలా, మరి శవాల మీద వచ్చినటువంటి గుడ్డల్ని అమ్ముకుని దానితో తాను జీతం తీసుకోవటం కానీ, దాని మీద తాను యొక్క జీవనాన్ని వెళ్ళదీయటం అనేటటువంటిది అంతకంటే దీనమైనటువంటి స్థితి మరొకటి ఉండదు. అటువంటి స్థితిలో ఉండి ఆయన, నేను సత్యాన్ని మాత్రమే పలుకుతూ అసత్యం జోలికి వెళ్లకుండా అన్నమాట నిలబెట్టుకోవడం కోసం చేసినటువంటి ప్రయత్నం అనేటటువంటిది ఇటువంటి స్థితికి నన్ను తీసుకొచ్చింది. అంటే భగవంతుడు కూడా నా ఎందుకు అనుకరించట్లేదా? నేను చేసినటువంటి దోషం ఏంటి? ఇప్పుడు ఈ దుఃఖభాజన నుంచి నేను ఎలా బయటపడాలి? ఇప్పటికే బిడ్డల్ని కూడా నేను ఎవరికో దాస్యానికి ఇచ్చేశాను. వాళ్ళు కూడా నన్ను వదలలేక వదిలి వెళ్ళారు. వాళ్ళు కూడా అక్కడ అనేకమైనటువంటి ఇక్కట్లు పడుతున్నారు, నేను ఇక్కడ ఇక్కట్లు పడుతున్నాను. ఈ స్థితి నుంచి ఎవరు నన్ను ఉద్ధరింపజేయగలిగిన వాళ్ళు? ఎలా నేను బయటపడాలి అని చెప్పి ఆలోచిస్తున్నటువంటి స్థితిగతుల్లో ఒకానొక దివ్యమైనటువంటి ముహూర్తంలో గౌతమ మహర్షి ఈయనకి కనిపించారట. అంటే ఈయన దగ్గరికి గౌతమ మహర్షి వచ్చాడు. వెంటనే ఆ గౌతమ మహర్షి మహానుభావుడు, అటువంటి గౌతమ మహర్షికి సాష్టాంగ ప్రమాణాలను అర్పించి, మహానుభావ, బ్రహ్మగారిని నోటి నుంచి ఉద్భవించినటువంటి బ్రాహ్మణ జాతిలో పుట్టినటువంటి వారు మీరు, ఇటువంటి వారినైనా కూడా ఉద్ధరించగలరు. కాబట్టి నేను మీ నుండి సహాయాన్ని అర్థిస్తున్నాను అని చెప్పి చాలా వినమ్రపూర్వకంగా ఆ గౌతమ మహర్షికి అనేకమైనటువంటి ప్రణామాలు చేసి ఆయన కోరాట. గౌతమ మహర్షి, అంత కష్టమే వచ్చిందయ్యా అని చెప్పి అడిగినప్పుడు జరిగినటువంటి విషయాన్నంతా కూడా ఆ గౌతమ మహర్షికి చెప్పినప్పుడు ఆయన ఈ గాథ అంతా కూడా విని ఒకంత ఆశ్చర్యపోయినట్లుగా ఆయనని, సరే నీ అదృష్టం కొద్దీ నేను ఇక్కడికి రావటం తటస్థించింది, అంతేకాదు నేను ఇక్కడికి రావటానికి గల కారణం కూడా నీ యొక్క పుణ్యఫలమే. లేదంటే కనుక ఏదో తపస్సు చేసుకునేటటువంటి ఋషిని నాకు ఈ కాటికి రావాల్సినటువంటి ఇదే లేదు. ఇది భగవత్ ప్రేరణ వల్లే నేను నీకు ఈరోజు నీ దగ్గరికి రావడం జరిగింది. ఇదంతా కూడా భగవత్ సంకల్పం. అదృష్టం కొద్దీ ఈ సమయంలో నీ దగ్గరికి వచ్చాను. త్వరలో కొద్ది రోజుల్లో శ్రావణమాస కృష్ణపక్షంలో వచ్చేటటువంటి అన్నద ఏకాదశి అనేటటువంటి ఏకాదశి వస్తోంది. కాబట్టి నువ్వు ఈ అన్నద ఏకాదశి వ్రతాన్ని పాటించు. అలా పాటించి, అంటే ఈ వ్రతాన్ని ఎలా పాటించాలంటే, అన్నద ఏకాదశి వ్రతాన్ని పాటించేటటువంటి వారు పూర్తిగా ఉపవాసం ఉండి, ప్రతి ఏకాదశికి ఉండేటటువంటి ఉపవాసం ఉన్నట్టే ఉపవాసం ఉండి, ఆ రోజు సాయంత్రం కూడా ఏమీ తీసుకోకుండా, అంటే పూర్తి నిరాహారంగా ఉండి రాత్రిపూట జాగారం చేయాలి. జాగారం చేస్తూ ఆ భగవంతుణ్ణి మనసారా కీర్తించుకోవాలి, భజించాలి. ఇలా చేస్తే గనక నువ్వు చేసినటువంటి పాపం అంతా కూడా నశించిపోతుంది. ఏదో ప్రారబ్ధ కర్మ వలన నీకు ఇంతటి దుస్థితి కలిగింది, కానీ నీ పుణ్యఫలం ఏదైతే ఉందో దానివలన నేను ఆ భగవత్ ప్రేరణ చేత నేను ఇక్కడి దాకా రావడం జరిగింది.
ఎక్కువ కాలం వేచి ఉండాల్సినటువంటి పని లేదు. త్వరలోనే ఆ ఏకాదశి కూడా రాబోతోంది. కాబట్టి నువ్వు అటువంటి వ్రతాన్ని పాటించు. ఈ అన్నది ఏకాదశిని పాటించడం వల్ల నీ దుఃఖాల నుండి నువ్వు బయటపడతావని చెప్పిన తర్వాత సత్యహరిశ్చంద్రుడు ఆ గౌతమ మహర్షి యొక్క మాటను విని అన్నద ఏకాదశి వ్రతాన్ని పాటించి తన కష్టాలన్నీ కూడా కడతీర్చుకున్నవాడే, అంతేకాకుండా తిరిగి తన భార్య బిడ్డల్ని ఇద్దరిని కూడా పొంది మళ్ళీ తన రాజ్యాన్ని పొంది సకల సౌఖ్యాల్ని అనుభవిస్తూ ఆనందంగా ఆ రాజ్యాన్ని పరిపాలించట. కాబట్టి ఎవరైతే ఈ అన్నద ఏకాదశి వ్రతాన్ని పాటిస్తారో వారందరూ కూడా సమస్త పాపాల నుండి కూడా బయటపడి ఆధ్యాత్మిక జగత్తును చేరుకోవడానికి ఉత్తమమైనటువంటి మార్గం ఏంటంటే ఈ ఏకాదశి వ్రతము అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజు గారికి చెప్తూ, ఎవరైతే ఈ ఏకాదశి మహాత్మ్యాన్ని వింటారో చదువుతారో వారందరికీ కూడా అశ్వమేధ యాగాన్ని చేసినటువంటి ఫలితాన్ని కూడా ఆ భగవంతుడు ఇస్తాడు అని చెప్పి తెలియజేశాడు అని చెప్పి ఈ బ్రహ్మ వేదాంత పురాణాంతర్గతంగా చెప్పబడినటువంటి ఈ అన్నద ఏకాదశి మహాత్మ్యాన్ని ఈరోజు మనం తెలుసుకున్నాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్తలోకా సుఖినో భవంతు. స్వస్తి.